జలుబనేది సాధారణంగా అందరికీ వచ్చే సమస్యే. అందుకే దీన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. మరీ ఇబ్బందిగా ఉంటే టాబ్లెట్స్ వేసుకుంటారు. అవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాప్లో అడిగి వాడుతుంటారు. అయితే జలుబు వంటి చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా టాబ్లెట్స్ వేసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందనేది కొందరి వాదన. అసలు జలుబు తగ్గేందుకు ఇలా నచ్చిన టాబ్లెట్స్ వేసుకోవచ్చా? జలుబు తగ్గేందుకు ఉపయోగించే టాబ్లెట్స్ మెదడుకు సంబంధించిన ప్రమాదకర జబ్బులకు కారణమయ్యే అవకాశముందని ఓ పరిశోధనలో తేలింది. డికాంజెస్టెంట్ మందుల్లో సూడోపెడ్రిన్ అనే పదార్థం ఉంటుంది. సూడోపెడ్రిన్ ఉన్న టాబ్లెట్స్ తరచుగా తీసుకునే వారిలో పోస్టీరియర్ రివర్సబుల్ ఎసెంఫలోపతి సిండ్రోమ్, రివర్సబుల్ సెరిబ్రల్ వాసో కాన్స్ట్రక్షన్ సిండ్రోమ్ వంటి సమస్యలు కనిపించాయట. ఇవి చాలా అరుదుగా కనిపించే సమస్యలే, కానీ అత్యంత ప్రమాదకరమైన సమస్యలు. వీటి వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గిపోతుంది, ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. పోస్టీరియర్ రివర్సబుల్ ఎసెంఫలోపతి సిండ్రోమ్ బారిన పడినప్పుడు తరచూ తలనొప్పి రావడం, చూపు సరిగ్గా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, కొన్నిసార్లు మూర్ఛ, మెదడులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక రివర్సబుల్ సెరిబ్రల్ వాసో కాన్స్ట్రక్షన్ సిండ్రోమ్ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, ఇంకా చెప్పాలంటే తలలో ఉరుములు మెరుపులు ఉన్నట్లుగా చాలా భయంకరంగా ఉంటుంది. దీనిని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తలనొప్పి అకస్మాత్తుగా వస్తుంది, కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. జీవితంలో ఎంతకంటే తీవ్రమైన నొప్పి ఉండదనే ఫీలింగ్ కలుగుతుంది. బీపీ లేదా గుండె సమస్యలకు మందులు వాడుతున్న వారిలో డికాంజెస్టెంట్ మందులు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జలుబు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు సహజ పద్ధతుల ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ను సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితులను వారికి వివరించి సరైన మందులు వాడండి.